హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్. నా పేరు మానస. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ పేరు కాలీఫ్లవర్ పచ్చి బఠానీ మిక్స్డ్ వెజ్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లికాడలు, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర. ప్రాసెస్ స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలండి. నేను దీనికోసం ఆవ నూనె వాడుతున్నానండి. ఆవ నూనె చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ ఆ స్మెల్ లాంటిది ఏమీ రాదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లేదు అని అనుకుంటే మామూలుగా మన రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, అది కొంచెం వేడవ్వగానే చిటపట్లాడగానే ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా మెంతి కూర వేసుకున్నామండి. కొంచెం పోపు కోసం వేగిపోయిందండి. దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేగేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఇది కర్రీలో అలాగే తినేసేయచ్చండి, కారం ఏమంతగా రాదు. పచ్చిమిర్చి వేగిపోయింది కదండి. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలండి. కాలీఫ్లవర్ వేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. మూత వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఉడికిందో లేదో. ఇంకా కొంచెం మగ్గాలండి. ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం.
ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయింది కదండి. దీంట్లో పచ్చి బఠానీ వేసుకుందాం. పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కదండి దొరికేవి. సీజన్లో దొరికినప్పుడే వీటిని ఒలుచుకొని డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. మనకు బయటి బఠానీస్ ఏం చేస్తున్నారంటే కలర్ కలిపి పాడు చేస్తున్నారు కదండి. ఇలా అయితే చాలా బాగుంటాయి. చూడండి, ఇవి 1 కప్పు పచ్చి బఠానీలు వేసేయాలండి. దీని తర్వాత దీంట్లో ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలండి. చూద్దామండి ఒకసారి. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొన్ని ఉల్లికాడలు వేసుకుందాము, కొంచెం కొత్తిమీరాకు, ఒక 2 minutes. కర్రీ చాలా చక్కగా మగ్గిపోయిందండి. కావాలనుకున్న వాళ్ళు ధనియా పౌడర్ వేసుకోవచ్చు, కానీ మనం ఇక్కడ కొత్తిమీరాకు వేసుకున్నాం కదా, ధనియా పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అంతేనండి. సో ఇదండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో మన కాలీఫ్లవర్ పచ్చి బఠానీ కూర రెడీ అయిందండి. దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.